వెల్కమ్ టు జోషి 9 టీవీ. ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు బిగ్ అలర్ట్. ఆ వివరాలు ఏంటో తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ప్రొవిడెంట్ ఫండ్లోని డబ్బులు తీసుకునేందుకు ఉన్న నిబంధనలను ఈపీఎఫ్ఓ సరళీకరించింది. 100% ఫండ్ వెనక్కి తీసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తుంది. ఎలాంటి డాక్యుమెంట్లు చూపకుండానే 5 లక్షల వరకు ఈజీగా పొందవచ్చు. దీంతో చాలామంది చిన్న చిన్న అవసరాలకు సైతం పీఎఫ్ ఖాతాలోని డబ్బులను వెనక్కి తీసుకుంటున్నారు. ఉద్యోగ భవిష్య నిధి అనేది విశ్రాంతి జీవితంలో ఆర్థిక ఇబ్బందులు రాకుండా అండగా ఉంటుంది. రిటైర్మెంట్ తర్వాత జీవితం సాఫీగా సాగేందుకు అవసరమైన డబ్బులు కూడబెట్టేందుకు ఇది ఒక సురక్షితమైన మార్గం. ఒకప్పుడు ప్రొవిడెంట్ ఫండ్లో డబ్బులు వెనక్కి తీసుకోవడం చాలా కష్టంగా ఉండేది. కానీ మారిన రూల్స్తో పీఎఫ్ డబ్బులు వెనక్కి తీసుకోవడం చాలా సులభంగా మారిపోయింది. ఇటీవల ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు ట్రస్టీలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీఎఫ్ ఖాతాలో 100% డబ్బులు తీసుకునే అవకాశాన్ని కూడా కల్పించారు. ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం లేకుండానే లక్షల రూపాయలు వెనక్కి తీసుకోవచ్చు. ఈ క్రమంలో మీరు కూడా పీఎఫ్ డబ్బులు తీస్తున్నారు అనేది ఈ విషయాల్లో తెలుసుకుందాం. ఉద్యోగుల భవిష్య నిధి ఖాతాలో కనీస నిల్వ 25% నిర్ణయించారు. మిగిలిన డబ్బులను వెనక్కి తీసుకునేందుకు ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ నిర్ణయం కూడా తీసుకున్నారు. ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్వకుండానే 5 లక్షల వరకు క్లెయిమ్ చేయవచ్చు. అత్యవసర సందర్భంలో ఖాతా నుంచి మొత్తం నగదు కూడా తీసుకునేందుకు అనుమతిస్తున్నారు. అయితే నిబంధనలు సరళీకరించారని, క్లెయిమ్స్ సంఖ్య పెంచారని డబ్బులు వెనక్కి తీసుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. చిన్న మొత్తమే కదా అని తీస్తే పీఎఫ్ ఖాతాలు ఏమీ మిగలదు. దీంతో రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెద్దగా రావు. దీంతో వృద్ధాప్యంలో ఆర్థికంగా ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.